సింహరాజు అడవిలోని మిగతా జంతువులను కూడా ఆ బలప్రదర్శనకు తీసుకెళ్ళింది. అందరూ ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో గుమిగూడారు. అక్కడ చిన్ని, చింటూ రెండూ కలిసి కిందపడిన ఒక పెద్ద వృక్షాన్ని పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని ఆ చెట్టు కొంచెం కూడా జరగడంలేదు. దాంతో అక్కడున్న జంతువులన్నీ నవ్వడం మొదలుపెట్టాయి. చిన్ని, చింటూ ఏం చేస్తున్నారు? వాళ్ల వల్ల అవుతుందా అని గుసగుసలాడాయి. వెంటనే సింహరాజు వాటిని వారించింది. ఆపండి, నవ్వకండి అని గట్టిగా అరిచింది. అప్పుడు చింటుకోతి సింహరాజువైపు తిరిగి, రాజా, ఈ పని మేము చేయలేకపోతున్నాం కదా, వేరే జంతువులేవైనా చేయగలవేమో అడగండి అంది. సింహరాజు ఆలోచిస్తున్నట్లుగా చుట్టూ చూసింది. అప్పుడు బుజ్జి అనే ఒక పెద్ద ఏనుగు ముందుకొచ్చి, మృగరాజా, నేను నా మిత్రులు కలిసి అడ్డుగా ఉన్న ఈ చెట్లను పక్కకు జరుపుతాం అంది. సింహరాజు సంతోషంగా తల ఊపింది. అన్నట్లుగానే బుజ్జి ఏనుగు, దాని మిత్రులు కలిసి పెద్ద పెద్ద చెట్లను సులభంగా పక్కకు తోసేశాయి. అడవిదారులు మళ్లీ తెరుచుకున్నాయి. అది చూసిన జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. అప్పుడు సింహమృగరాజు, మనం చేయగలిగిన పని చిన్నదైనా ఇతరులకు మేలు జరుగుతుందంటే తప్పకుండా చెయ్యాలి. ఆ పని చేస్తే నాకేమొస్తుందని అనుకోకూడదు అని ఉపదేశించింది. చిన్ని, చింటు మొదలుపెట్టిన పని మన ఏనుగులు పూర్తి చేశాయి. అలా ఒకరు కాకపోతే మరొకరు చేయందిస్తేనే అందరం ఆనందంగా ఉంటాం అంది సింహరాజు. తరువాత ఆ ఏనుగులు, మమ్మల్ని క్షమించండి, మీరు అడవి గురించి ఆలోచించి అలా అడిగారని తెలియక మేము రామని అన్నాం. ఇకనుంచి ఏ పనైనా సరే కలిసే చేసుకుందాం అని చిన్ని చింటుతో అన్నాయి. అడవిలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది.